హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, మన అంజూస్ అకాడమీలో ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ డిఫరెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మేజర్గా మనకు ఇప్పుడు రాబోయే ఈ 2024-25లో జరిగే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా వెరీ స్పెషల్గా ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్కి పర్టికులర్గా ఇప్పుడు ఆల్రెడీ మనకు ఐబిపిఎస్ క్యాలెండర్ వచ్చింది. దానికి అదేవిధంగా ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది. రిమైనింగ్ నోటిఫికేషన్ కూడా వెరీ సూన్ వస్తాయి. అదేవిధంగా రైల్వేలో ఉన్నటువంటి డిఫరెంట్ ఎగ్జామ్స్ వీటన్నిటికి సంబంధించిన ఇంపార్టెంట్ బ్యాచ్ అనౌన్స్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ బ్యాచెస్ ఆన్లైన్లో ఉన్నాయి, అదేవిధంగా ఆఫ్లైన్లో ఉన్నాయి. సో వాటి యొక్క ఎప్పుడు స్టార్ట్ అవుతున్న డీటెయిల్స్ అండ్ ఆ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయి, ఆ బ్యాచ్లో మనం ఏవై ప్రొవైడ్ చేస్తాము, ఆఫ్లైన్లో అయితే ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్లో అయితే ఏ విధంగా అయితే ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్గా గమనించాలి. సో ఈ బ్యాచెస్లో జనరల్గా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మనకు 3 to 4 months క్లాసెస్ ఉంటాయి. దాంతోపాటు మనము ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము, ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి ప్రింటెడ్ బుక్స్ కూడా ఇస్తాము. ఇది అన్ని రకాల బ్యాచెస్కి అప్లికేబుల్. అదేవిధంగా మనం ఇక్కడ డైలీ టాపిక్ వైజ్ టెస్ట్, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఇది ఆఫ్లైన్ తీసుకున్నా ఆన్లైన్ తీసుకున్న ఇద్దరికీ ఉంటాయి. వీక్లీ గ్రాండ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్లైన్ తీసుకున్న ఆన్లైన్ తీసుకున్న వీళ్ళందరికీ కూడా ఇవి ఉంటాయి. అండ్ అదేవిధంగా వెరీ పర్టికులర్గా ఆఫ్లైన్ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఆఫ్లైన్ బ్యాచెస్లో సూపర్ 30 బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఐబిపిఎస్ సూపర్ 30, ఎస్ఎస్సి సూపర్ 30 అండ్ రైల్వే సూపర్ 30. ప్రతి బ్యాచ్లో 30 మెంబర్స్ మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 days మాత్రమే 50% డిస్కౌంట్ ఆన్ ఆల్ బ్యాచెస్. ఒక 2-3 days ఉంటాం. మళ్ళీ ఈ బ్యాచెస్ స్టార్ట్ అయిన తర్వాత వన్స్ ఈ 3 days అయిపోయిన తర్వాత నార్మల్ ప్రైజే ఉంటుంది. బట్ ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకుంటే 50% ఆఫ్ ఆన్లైన్ బ్యాచెస్ పైన ఉంటుంది, ఆఫ్లైన్ బ్యాచెస్ పైన ఉంటుంది. సో ఒకసారి ఆ బ్యాచెస్ ఏమున్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పటివరకు మీరు కూడా అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు రెగ్యులర్గా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్ వైజ్గా డిస్కస్ అవుతుంది. ఇవి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. సో దీంతోపాటు మీకు ఇక్కడ గమనిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, సబ్జెక్ట్ రిలేటెడ్ క్విజెస్, కరెంట్ అఫైర్స్ క్విజెస్ ఇవన్నీ కూడా మనం టెలిగ్రామ్లో రెగ్యులర్గా ప్రొవైడ్ చేయబడుతుంది. సో దీనికోసం మీరు ఇమ్మీడియట్గా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకు డెఫినెట్గా ఈ కంటెంట్ అంతా అవైలబుల్ ఉంటుంది. ద ఫస్ట్ ఇక్కడ మాట్లాడితే ద వెరీ ఇంపార్టెంట్ బ్యాచ్ ద స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ ఫర్ ఐబిపిఎస్. సో ఐబిపిఎస్ మనకు ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ ఆగస్ట్లో ఉన్నాయి. ఈ ఐబిపిఎస్ ఎగ్జామ్ని టార్గెట్ చేస్తూ ఒక ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ ఇది ఆఫ్లైన్ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్లైన్ బ్యాచెస్ గురించి చెప్తాను. ఈ ఆఫ్లైన్ వాళ్ళకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుండి నైట్ 8 PM వరకు ఈ ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ ఉంటుంది. ఈ టైమింగ్స్లో మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తాం ఒకసారి మీరు గమనిస్తే, ఈ బ్యాచ్లో మార్నింగ్ 9 నుండి 10 AM మధ్యలో డైలీ ఒక టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది. ఆ టైంలోనే మీరు ఆ రాసిన టెస్ట్ని అనాలిసిస్ చేసుకోవాలి. సో అక్కడ మీకు ముందు రోజు డిస్కస్ చేసిన టాపిక్ మీద టెస్ట్ రాస్తాము, దాన్ని అనాలిసిస్ చేసుకొని ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అండ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం మనకు డైలీ అయితే ఈ టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది. అండ్ 10 o'clock నుంచి 1 o'clock మధ్యలో రోజు మనకు రీజనింగ్ క్లాసెస్ ఆర్ యాప్టిట్యూడ్ క్లాసెస్ అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ క్లాసెస్, ఈ 3 సబ్జెక్టులు మార్నింగ్ టైంలో షెడ్యూల్ చేస్తాము. ఈ 3 సబ్జెక్టుల మీద ఒక టాపిక్ స్టార్ట్ అయిందంటే ఆ టాపిక్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్, షార్ట్ కట్స్, లాజిక్స్ ఏమైనా ఉంటే అవి, అండ్ అందులో వచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోడల్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ లెవెల్ రెండు కూడా ఇక్కడ మీకు కవర్ అవుతూ ఉంటాయి. అంటే ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఈ 3 ప్రిలిమ్స్కు మెయిన్స్కి ఇంపార్టెంట్ కాబట్టి ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్, మెయిన్స్, బేసిక్ కాన్సెప్ట్స్, లాజిక్స్, షార్ట్ కట్స్, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు ఆ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ టైమింగ్స్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు 1 to 2 బ్రేక్ ఉంటుంది. మళ్ళీ
2 to 5 o'clock ఈ టైమింగ్స్లో మీకు ఏముంటుందంటే ఎక్స్క్లూజివ్గా డేటా ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా రీడింగ్ కాంప్రహెన్షన్, అదేవిధంగా రీజనింగ్లో మనకు ఫజిల్స్ అండ్ అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఈ టాపిక్లకి సంబంధించిన స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఎక్స్క్లూజివ్. ఈ స్పెషల్ క్లాసెస్లో మెరీ స్పెషల్గా మెయిన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ మెయిన్స్ లెవెల్ని కవర్ చేస్తూ ఈ టాపిక్స్ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇదే టైమింగ్స్లో ఈ సబ్జెక్టులు లేనప్పుడు ప్యారలల్గా మనం ప్రిలిమ్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడే బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా కంప్యూటర్స్ మీద కూడా మీకు అవగాహన వచ్చే విధంగా, దాంతోపాటు స్టాటిక్ జీకే కూడా కంప్లీట్ అయ్యే విధంగా ఈ వారంలో కొన్ని రోజులు ఈ క్లాసులు, కొన్ని రోజులు ఈ క్లాసెస్ అంటే ప్యారలల్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ క్లాసెస్ అయితే మీకు జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ టైమింగ్స్ తర్వాత మీకు నెక్స్ట్ 5 o'clock అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. మీకు 5:30 to 6:30 డైలీ 5:30 PM to 6:30 PM మీకు ఒక సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో ఎనీ సబ్జెక్ట్ ఉండొచ్చు, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, మనకు కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇలా ఏ సబ్జెక్ట్ మీదైనా మీకు టెస్ట్ ఉంటుంది. అండ్ కంపల్సరీ ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అందరూ రాస్తూ ఉండాలి. ఈ టైమింగ్స్లో ఉంటుంది. దీని తర్వాత ఒక 30 minutes ప్రతి ఒక్కరు కూడా ఈ రాసిన టెస్ట్ని అనాలిసిస్ చేసుకోవాలి. సో అది కూడా మన ఇన్స్టిట్యూట్ దగ్గరే కూర్చొని అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది ఇక్కడ వరకు అయిపోతుంది. తర్వాత ఆల్మోస్ట్ 7 అయిపోతుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత 7:30 to 8:30 వరకు కూడా మీరు ఇన్స్టిట్యూట్లో ఉండి, ఒకవేళ మీరు ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవాలనుకుంటే ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవచ్చు. ఈ ఆన్లైన్ టెస్ట్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తాము. అండ్ అదేవిధంగా డైలీ సబ్జెక్ట్ వైజ్ అన్ని క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్విజెస్ మనం పెడతాం కాబట్టి అవి కూడా మీరు ఈ టైంలో రాసుకోవాల్సి ఉంటుంది. ఇది డైలీ కంప్లీట్ షెడ్యూల్, రైట్. దీంతో పాటు మీరు ఆఫ్లైన్లో జాయిన్ అయితే మీకు కంప్లీట్ ఐబీపీఎస్ అంటే అన్ని రకాల బ్యాంక్ ఎగ్జామ్స్కి ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్, ఐబీపీఎస్ పిఓ క్లర్క్, ఎస్బీఐ పిఓ క్లర్క్, ఆర్బీఐ అసిస్టెంట్, ఆర్బీఐ గ్రేడ్ బి రాసిన, ఇలా ఏ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ రాసినా వాటన్నిటికి యూజ్ అయ్యే విధంగా ఒక 6 ప్రింటెడ్ బుక్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర అడ్డా 247 కంటెంట్ బుక్స్ ఉంటాయి కాబట్టి మనం అఫీషియల్ అడ్డా 247 కంటెంట్ పార్ట్నర్. అవే బుక్స్ మనము స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ ఇచ్చే టెస్ట్ సిరీస్ కానీ, మనం ఇచ్చే కరెంట్ అఫైర్స్ కానీ A to Z ది బెస్ట్ మనకు అడ్డా 247 కంటెంట్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకు. ఆఫ్లైన్లో వీటన్నిటితో పాటు డే మొత్తంలో మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి అక్కడే కూర్చొని చదువుకునే విధంగా మనకు ఫ్రీగా స్టడీ హాల్ కూడా ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తే అక్కడే కూర్చొని చదువుకోవచ్చు. అక్కడే మనకు కావాల్సిన బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్నింగ్ 9 AM మీరు వస్తే ఈవినింగ్ ఆల్మోస్ట్ 8:30 వరకు మన కంట్రోల్నే మీరు అక్కడ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఇది ఒక 3 to 4 months మీకు క్లాసెస్ అయిపోయిన వరకు ఇది ఉంటుంది. క్లాసెస్ అయిపోయిన తర్వాత డైలీ ఆఫ్టర్నూన్ ఓన్లీ 2 to 5 టైంలో ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. ఈ ఫుల్ లెంత్ టెస్ట్లతో పాటు ప్రాపర్గా మీరు రెగ్యులర్గా టెస్ట్లు రాస్తే వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ చెప్పిన షెడ్యూల్లో ఇదంతా మండే టు ఫ్రైడే ఉంటుంది. తర్వాత సాటర్డే రోజు ఎక్స్క్లూజివ్గా ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫుల్ లెంత్ టెస్ట్ వచ్చేసి మనకు 2 to 5 మధ్యలో ఉంటుంది. అండ్ డైలీ 6 o'clock సాటర్డే రోజు 6 PMకి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫుల్ లెంత్ ఎవ్రీ సాటర్డే ఉంటుంది. 2 to 5 ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ ఉంటుంది. అండ్ 6 o'clockకి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది సాటర్డే షెడ్యూల్. అండ్ ఎవ్రీ సండే మీకు వెరీ స్పెషల్గా 1-to-1 ఇంటరాక్షన్ సెషన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ మీకు ఇక్కడ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటారు. మనకు సంబంధించిన బ్రాంచెస్ దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా అమీర్పేట్, RT6 రోడ్, KPHB ఈ బ్రాంచెస్లో ఉంటాయి. ఎక్కడైనా మీరు జాయిన్ అయిపోవచ్చు క్లాసెస్లో. బట్ ఇక్కడ మీకు ఎవ్రీ సండే 1-to-1 అంటే మీకు ఎలాంటి పర్టికులర్ డౌట్స్ ఉన్నా సబ్జెక్ట్ వైజ్ కానీ, ప్రిపరేషన్కి సంబంధించి కానీ, స్ట్రాటజీకి సంబంధించి కానీ ఏ డౌట్ ఉన్నా కూడా ఈ 1-to-1 సెషన్లో డైరెక్ట్గా మీరు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి డిస్కషన్ చేసుకొని మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇదే ప్యాటర్న్లో స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ SSCకి, రైల్వేకి కూడా మనం పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయి చూడండి. టైమింగ్స్ అన్ని సేమ్ ఉంటాయి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఇక్కడ చూడండి. వెరీ స్పెషల్గా చాలామంది డిఐ ఫజిల్ సీటింగ్ అరేంజ్మెంట్స్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళ కోసం ఆఫ్లైన్లో అయితే మనం
ఆఫ్టర్నూన్ షెడ్యూల్ చేసి చెప్తున్నాము. బట్ ఆన్లైన్లో చేసే వాళ్ళకు ఎక్స్క్లూజివ్గా ఈ బ్యాచ్ అయితే ఆన్లైన్ బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేసింది. ఈ బ్యాచ్ మనకు 9th మే నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇందులో కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆల్ మోడల్ డిఐ కానీ ఫజిల్స్ కానీ సిజిఎంఎస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్ అన్ని కవర్ చేస్తాం. ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఇవన్నిటి మీద డైలీ అసైన్మెంట్స్ ఇస్తాము, డైలీ క్విజెస్ ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. ఇందులో కూడా మనకు 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది ఆన్లైన్లో కూడా. ఇది కూడా ఎక్స్క్లూజివ్గా ఈ టాపిక్స్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ బ్యాచ్ను యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఓన్లీ ఆన్లైన్లో ప్రిపరేషన్ చేయాలనుకున్న వాళ్ళు టార్గెట్ IBPS 2024 అని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఇది ఆల్రెడీ మనకు మన 13th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఒకవేళ ఈ బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ